ఇకపై తెలంగాణలో స్కూల్ అంటే 10వ తరగతి వరకు కాదా? ఇంటర్మీడియట్ కూడా స్కూల్లోనే ఉండనుందా? 10+2 కాకుండా స్కూల్ 12th క్లాస్ వరకు ఉండబోతుందా? ప్రభుత్వం ఏమంటుంది? డ్రాప్ అవుట్లను తగ్గించేందుకు, స్కూలింగ్ స్థాయిని పెంచేందుకు ఇకపై స్కూల్స్లో 12th వరకు బోధించాలని ప్రభుత్వం భావిస్తోంది. 10వ తరగతితో పోల్చితే ఇంటర్లో పాస్ పర్సంటేజ్ తగ్గుతుందనే విషయం మనకు తెలుస్తుందే కదా. అయితే ఇకపై ప్రతి విద్యార్థి ఖచ్చితంగా ఇంటర్ పూర్తి చేయాలి. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 10వ తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేయాల్సిందే అన్న దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విద్యాశాఖ సమీక్షలో విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ తగ్గుదలకు గల కారణాలను గుర్తించి తగిన పరిష్కారాలు వేగంగా అమలు చేయాలని, విద్యార్థుల డ్రాపౌట్ రేటు తగ్గించే చర్యల్లో భాగంగా ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్నటువంటి ఈ విద్యా విధానాలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా పాఠశాలల ద్వారా కల్పించడంతో విద్యార్థుల మధ్య తరగతులు మానేసే సంఖ్య తక్కువగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు. స్కూల్ విద్యను 12వ తరగతి వరకు కలిపే అవకాశంపై అధ్యయనం చేసి రిపోర్టు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. దీని ద్వారా పాఠశాల స్థాయి నుంచే ఇంటర్ విద్యకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఇంటర్ స్థాయిని మరింత బలోపేతం చేయాలంటే ప్రత్యేకమైన సూచనలు అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. ఇందుకోసం విద్యా కమిషన్తో పాటు రంగంలోని ప్రముఖ ఎన్జీఓలు, పౌర సమాజ ప్రతినిధుల సూచనలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రాష్ట్ర అసెంబ్లీలో చర్చ నిర్వహిస్తామని సీఎం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేరిక మాత్రమే కాకుండా వారి హాజరుపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఇంటర్లో చేరిన విద్యార్థులు తరగతులకు రెగ్యులర్గా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతానికి ఇంటర్ పరీక్షల్లో సగటున ప్రతి 3 విద్యార్థుల్లో ఒకరు ఫెయిల్ అవుతున్నారని అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు 100% పాస్ రేట్ లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నటువంటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్స్ను ముఖ్యమంత్రి సమీక్షించారు. స్కూళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్మాణ కార్యక్రమంపై ప్రతి వారం అప్డేట్ ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా వీరనారి చాకలి ఐలమ్మ పేరిట ఏర్పాటవుతున్న మహిళా విశ్వవిద్యాలయం నిర్మాణ ప్రణాళికను కూడా పరిశీలించి టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.